కామాక్షి ద్వారా మీనా విషయంలో ప్రభావతి కుట్ర తెలుసుకుని ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ప్రభావతి అయితే మీనాతో చెప్తూ ఉంటుంది, ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా, ఆస్తి మొత్తం అమ్మేసుకోవడానికే కదా అంటూ ప్రభావతి నిలదీస్తూ ఉండగా, అవునత్తయ్య, ఇప్పటి వరకు నాకు ఆలోచనే రాలేదు. ఈ ప్లాన్ ఏదో బాగుంది. ఆస్తులు మొత్తం అమ్మేసుకుని మా సొంతం చేసుకుంటాము. అమ్మమ్మ గారు ఎలాగో నేను అడిగితే కాదన్నారు కదా, ఇక మొత్తం నేనే తెచ్చుకుంటాను అంటూ మీనా అయితే అంటూ ఉండంగా, ఆ మాటకి ప్రభావతి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. శబాస్ మీనా, ఇన్ని రోజులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాము. పిల్లే కదని లోపల పెట్టి దాన్ని తొక్కాలని చూస్తే అదే పులవుతుంది. ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది అంటూ శృతి కూడా అనేసరికి ఇక ప్రభావతి కోపంగా బయటికి వస్తుంది. అప్పుడే బాలు అయితే అమ్మావతి అంటూ పలకరిస్తూ ఉంటాడు. నీతో నేను మాట్లాడనురా, నాకు పనుంది అంటూ ఇక ప్రభావతి అయితే కోపంగా బయటికైతే వెళ్ళిపోతుంది. అది చూసిన బాలుకైతే ఏమీ అర్థం కాదు. ఇక లోపలికి వచ్చి, ఏంటి మీనా, మా ప్రభావతమ్మ కారాలు మిరియాలు నూరుతుందేంటి అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంతలో శృతి అయితే చెప్తూ ఉంటుంది, ఈరోజు మీనా ఆంటీకి గట్టిగానే సాటిచ్చింది. అందుకని పాపం అయోమయ పరిస్థితిలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ అనగానే, అవునా మీనా, నువ్వు అంత మంచి పని చేశావా? నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాలు అయితే ఎంతో సంతోషంగా మీనాను పైకెత్తి తిప్పుతూ ఉండగా, అప్పుడే శృతి అయితే, బాలు, ఇక్కడ నేను ఉన్నాను బాలు అంటూ అడుగుతూ ఉంటుంది. అప్పటికి మీనా కూడా, ఆగండి, మీకు ఏ సమయంలో ఎలా ఉండాలో కూడా అర్థం కావడం లేదా అంటూ అడుగుతూ ఉండగా, మన డబ్బున్నమ్మే కదా, తనుంటే ఏమైంది, తను అన్నీ అర్థం చేసుకోగలదులే, అయినా నువ్వు నా భార్యవి, నేను పరే అమ్మాయి చెయ్యేం పట్టుకోలేదు కదా, ఎవరో ఏదో అనుకోవడానికి అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే చెప్తూ ఉంటుంది, ఏం కాదండి, ఆస్తులు మొత్తం అమ్మేసుకోవాలని ప్లాన్ చేశారా, మీకు ఈ ఆస్తుల మీద కన్ను పడిందా అన్నట్టు అత్తయ్య గారు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అందుకని ఆ విషయం నేను తట్టుకోలేక కాస్త ఎదిరించే సమాధానం చెప్పాను. ఆవిడ ఏమనుకున్నా సరే ఇక నాకు అలా సమాధానం చెప్పక తప్పలేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే రవి అయితే వస్తాడు. నువ్వు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదనా, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. అవునన్నయ్య, ఆ మాటలు నేను కూడా విన్నాను. అమ్మ నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడుతూ ఉంటే వదిన చెప్పిన సమాధానానికి పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా వెళ్ళిపోయింది అంటూ రవి కూడా చెప్తూ ఉంటాడు. అవును రవి, నువ్వు కూడా విన్నావా? నేను కూడా విన్నాను. మీనా ఇన్ని రోజులకి ఆంటీని ఎదిరించింది. మీనా, నువ్వు ఇలాగే ధైర్యంగా నిలబడు. ఇలా ధైర్యంగా నిలబడితే ఎవ్వరూ కూడా ఏమీ అనలేరు. పెద్దవాళ్ళు అంటూ గౌరవం ఇచ్చే కొద్దీ ఆవిడ నెత్తినెక్కి కూర్చుంటుంది. ఆవిడికి తగిన సమాధానం చెప్తేనే నోరు మూసుకుని పడుంటారు అంటూ అనగానే, లేదు శృతి, అలా అనకూడదు. ఎంతైనా ఆవిడ మన అత్తగారు కదా, మన తల్లి లాంటిదే. మన అమ్మ అంటే ఎలా కోప్పడమో ఆవిడ కూడా అన్న మాటలకి అలాగే మనం కోపం తెచ్చుకోకూడదు అంటూ చెప్తూ ఉండగా, మరి అలాంటప్పుడు సమాధానం చెప్పడం ఎందుకు? చూసావా శృతి, మీనా అనవలసినవన్నీ అనేస్తూ ఉంటుంది. మళ్ళీ అలాగా ఇలాగా గౌరవం మర్యాదలు అంటూ ఉంటుంది అంటూ ఇక రోహిణి అనగానే, అప్పుడే ఇక శృతి అయితే, ఏంటి నీకన్నానా? మీనా ఏ విషయంలో అయినా చాలా డేరుగా మాట్లాడుతుంది. ఏ విషయాలు దాచదు, ఎవరిని మోసం చేయదు. ఒకరిని మోసం చేయాలన్న ఉద్దేశం ఎప్పుడూ తనకు ఉండదు. లక్షలు మింగాలని కానీ, ఒకళ్ళ దగ్గర మేము గొప్ప స్థాయిలో ఉన్నాము అంటూ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏవీ చేయదు. తన పనేదో తను చూసుకుంటుంది. తను ఎప్పుడూ కష్టపడే పైకి రావాలని చూస్తూ ఉంటుంది తప్ప ఒకరికొచ్చేవి మింగేయాలని మాత్రం చూడదు అంటూ ఇక శృతి అంటూ ఉండగా, ఇప్పుడు నేనేమన్నానని శృతి ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఇక
శృతి అన్న మాటలకి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ప్రభావతి అయితే కోపంగా వెళ్ళేసరికి ఇక అక్కడ చింతామణి అయితే ఉంటుంది. చింతామణిని చూసిన ప్రభావతి అయితే, నువ్వు ఆ మీనాకి కాంట్రాక్ట్ రాకుండా ఏం చేస్తావో నాకు తెలియదు. మీనాకి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కాంట్రాక్ట్ రావడానికి వీల్లేదు. అప్పుడే దాన్ని పొగరు అణుగుతుంది. నేను ఇంత మంచి ఆఫర్లు తీసుకుంటున్నాను అన్న అహంకారం అణిగిపోతుంది. నువ్వు ఏదో రకంగా తనకి ఇవేవి చెందకుండా చెయ్యి అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అలాగే చేస్తాను, కానీ నాకు మీరు సహాయం చేయవలసి వస్తుంది అంటూ అనగానే, ఏం సహాయమో చెప్పు, నేను చేస్తాను అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏమీ లేదు, మీ కోడలు డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవడానికి వెళ్తుందో, ఎప్పుడు తెచ్చుకుంటుందో ఇవన్నీ కూడా నాకు తెలిసేలా చేస్తే ఖచ్చితంగా తనకి డబ్బులు అందకుండా చేసి తను ఈ ప్రాజెక్ట్లో ముందుకు వెళ్లకుండా చూస్తాను. ఈ ఆర్డర్స్ ఏవి కూడా తనకి రాకుండా చేస్తాను. ఈ ఆర్డర్ కనుక తను చెయ్యకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఏ ఆర్డర్స్ రావు. అందుకనే మనం ఆదిలోనే అంతం చెయ్యాలి. మీరు నాకు ఏ విషయం అన్నది చెప్పగలిగితే ఖచ్చితంగా నేను మీనాని అడ్డుకోగలను అంటూ అనగానే, సరే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంటూ అనగానే, సరే ఒకవేళ తన దగ్గరున్న డబ్బులు గనక నేను దొంగతనం చేయించవలసి వస్తే ఖచ్చితంగా ఆ డబ్బులు మళ్ళీ మీకే ఇస్తాను. అంటే డబ్బులు పోయాయని మీరు కంగారు పడుతూ నా దగ్గరికి వచ్చి మీరు హడావిడి చేస్తే వాళ్ళకి నిజాలు తెలిసిపోతాయి కదా. అందుకే మీకు ముందే చెప్తున్నాను, మీకు డబ్బు వస్తుంది, అటు మీనా అహంకారము అణుగుతుంది. ఆ డబ్బుల విషయం మీరు ఎవరూ చెప్పవలసిన అవసరం కూడా లేదు కదా, మీరు దాచుకోవచ్చు. చచ్చినట్టు మీనా వల్లే డబ్బులు పోయాయి కాబట్టి బాలు మీనా ఇద్దరు మీకు మళ్ళీ డబ్బులు కడతారు. మీకు డబ్బులు వస్తాయి. మీనా అహంకారం కూడా అణిగిపోతుంది అంటూ చింతామణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడిక ఆ మాటకి ప్రభావతి అయితే, అవును కదా, ఇదేదో మంచి సలహాలా ఉంది. ఇటు ఈ డబ్బులు వస్తాయి, అటు మళ్ళీ ఆ డబ్బులు వస్తాయి. అప్పుడు నాకంటూ కొంత అమౌంట్ ఉంటుంది అంటూ ఇక ఆలోచించుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీనా డబ్బుల కోసం వెళ్ళే విషయాన్ని అయితే చింతామణికి ఫోన్ చేసి అయితే చెప్పేస్తుంది. చూడు, ఇప్పుడు ఎవరూ లేరని ఫోన్ చేశాను. మీనా బ్యాంకు దగ్గరికి వెళ్ళింది డబ్బులు తెచ్చుకోవడానికి. నువ్వు ఏదో చేస్తాను అన్నావు కదా, అందుకని నీకు ఫోన్ చేశాను అంటూ ఇక ప్రభావతి అయితే మీనా బ్యాంకు దగ్గరికి వెళ్ళిన విషయం అయితే చింతామణికి ఫోన్ చేసి అయితే చెప్పేస్తుంది. ఇంతలో ఇక ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగినప్పుడే వెనకాల మీనా అయితే కనిపిస్తుంది. మీనాను చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది కదా, మళ్ళీ వెనక్కి ఎప్పుడొచ్చింది? నేను ఈ చింతామణితో మాట్లాడే మాటలు ఏమన్నా వినేసిందా ఏంటి, అసలు ఏం జరిగింది అంటూ ప్రభావతి అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడే కదా డబ్బుల కోసం బ్యాంకు దగ్గరికి వెళ్తున్నాను అన్నావు, ఈ లోపులోనే వచ్చేసావేంటి అంటూ అనగానే, నేను వెళ్ళే అవసరం లేదత్తయ్య, ఎందుకంటే డబ్బులు మామయ్య అకౌంట్లో పడ్డాయి, మామయ్య గారు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పారు అంటూ మీనా అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇదేంటి, డబ్బులు ఈయన అకౌంట్లో పడడం ఏంటి? ఈ మీనా డబ్బులు తీసుకురావడానికి వెళ్తున్నాను అంటే వెళ్తుందేమని నేను ఆ చింతామణికి ఫోన్ చేసి చెప్పానే. ఇప్పుడు ఈయన గనక బ్యాంకు నుంచి వచ్చేటప్పుడు ఆ చింతామణి పెట్టిన మనుషులు డబ్బులు దొంగలించారు అంటే ఖచ్చితంగా అనుమానం వచ్చేస్తుంది. ఖచ్చితంగా నన్ను నిలదీస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ ప్రభావతి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య, వాతావరణం చల్లగానే ఉన్నా మీకు అలా చెమటలు పడుతున్నాయేంటి, ఎందుకంత కంగారు పడిపోతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. నేనెందుకు కంగారు పడతాను? నాకు కంగారు పడవలసిన అవసరం ఏముంది? నువ్వే ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అంటూ ఇక ప్రభావతి అయితే కంగారుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో కామాక్షి అయితే సత్యానికి ఫోన్ చేసి జరిగిందైతే చెప్తుంది. ఇలా మీనా డబ్బులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ చింతామణి తన మనుషుల్ని పంపించి ఆ డబ్బులు దొంగతనం చేయిస్తానని, మీనాని ఎట్టి పరిస్థితిలో కూడా కాంట్రాక్ట్ తీసుకోనివ్వనని, ఆర్డర్స్ ఏవి రాకుండా చేస్తాను అని ఆ చింతామణి ప్రభావతితో ఛాలెంజ్ చేసినట్టు
ప్రభావతి కూడా దానికి ఒప్పుకున్నట్టు, ఆ వచ్చిన డబ్బులు ప్రభావతికి ఇస్తాను అంటే దానికి కూడా ఒప్పుకున్నట్టు, ఇక ప్రభావతి మీనా విషయంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక కామాక్షి అయితే సత్యం దగ్గర బయట పెట్టేస్తుంది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఆఖరికి దాంతో చేతులు కలిపి నా కోడల్ని రోడ్డు పాలు చెయ్యాలని చూస్తుందా, నా కోడలు తీసుకువచ్చే డబ్బులు దొంగతనం చేయించాలని చూస్తుందా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేదే లేదు. ఆయన బ్యాంకు దగ్గరికి నేను వచ్చానులేమ్మా, డబ్బులు తీసుకువెళ్ళేది నేనే, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ ఇక సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఆ రౌడీ అయితే మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీనా ఇంకా ఎప్పటికీ రాకపోయేసరికి ఇక ఇంటికి వెళ్ళి చింతామణితో అయితే చెప్తాడు, మేడం మీరు ఫోటో ఇచ్చారు కదా, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అసలు బ్యాంకు దగ్గరికే రాలేదు. ఎంతసేపు ఎదురు చూశాను, మీరు చెప్పిన టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బ్యాంకు దగ్గరే ఉన్నాను. అసలు మీరు ఫోటో పంపించిన అమ్మాయి అటు సైడు రానే లేదు, మీరు అన్న ఇన్ఫర్మేషన్ తప్పుగా తీసుకుని ఉంటారు అంటూ ఇక అంటూ ఉండగా, లేదే నాకు కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా వాళ్ళ అత్తగారే కదా, అంత తెలియకుండా ఎలా ఇస్తుంది అంటూ ఇక చింతామణి అయితే అడుగుతూ ఉంటుంది. ఏమో మేడం, నేను అక్కడే ఉన్నాను కదా, ఇప్పటి వరకు అక్కడే చూస్తూనే ఉన్నాను, మీరు చెప్పిన పని ఎలాగైనా పూర్తి చేయాలనే ఎదురు చూశాను, కానీ అది పూర్తి కాలేదు మేడం అంటూ ఇక రౌడీ అయితే చెప్పంగానే, సర్లే పనవంది ఏం చేస్తావు, ఇక్కడి నుంచి వెళ్ళు, నేనే ఏం చెయ్యాలో ఆలోచిస్తాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషనే తప్పేమో, నేనే నిజ నిజాలు తెలుసుకోలేకపోయానేమో, నిజాలు తెలుసుకుంటానులే అంటూ చింతామణి అయితే రౌడీకి చెప్పి పంపించేస్తుంది. ఇంతలో సత్యమైతే కోపంగా ప్రభా అంటూ అరిచేసరికి అందరూ కూడా బయటికైతే వస్తారు. ఇక ప్రభావతి అయితే, ఏంటండి ఎప్పుడూ లేనిది అంత గట్టిగా అంత కోపంగా అరిచారేంటి, ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సత్యమైతే, ఏంటి ప్రభా ఇదంతా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఒక ఆడదానివే కదా, ఈ ఇంటి అత్తగారుగా నీకు ఎంత బాధ్యత ఉంటుంది, పిల్లల విషయంలో ఏదైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దవలసిన నువ్వు ఈ వయసులో తప్పులు చేస్తూ ఉంటే ఎవరు నిన్ను క్షమిస్తారు చెప్పు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు సత్యమైతే. ఈ మాట విన్న శృతి అయితే, ఏమైంది అంకుల్, ఆంటీ మళ్ళీ ఏం తప్పు చేశారు, ఎవరివైనా లక్షలు మింగేశారా, లేకపోతే మనోజ్ మళ్ళీ ఏవైనా లక్షలు మింగేస్తే వెనకేసుకు వచ్చారా, లేకపోతే ఎవరిదైనా బంగారం మళ్ళీ తెలియకుండా తాకట్లు పెట్టేశారా, అసలు ఏం జరుగుతుంది అంకుల్, మీరెందుకు కోప్పడుతున్నారు అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది సత్యాన్ని. ఇంతలో బాలు కూడా అడుగుతాడు, ఏమైంది నాన్న, ఉన్నట్టుండి ఎంతకంత కోప్పడుతున్నావు అంటూ అనంగానే, కోప్పడక ఏం చెయ్యాలరా, మీ అమ్మ ప్రవర్తన చూస్తూ ఇసుకుపోయాను, ఇన్ని సంవత్సరాలుగా ఎన్నోసార్లు తనకి చెప్తూనే ఉన్నాను, తనని అర్థం చేసుకుంటూనే ఉన్నాను, కానీ తను మాత్రం నన్ను అర్థం చేసుకోవడం కాదు, మన ఇంటినే నాశనం చెయ్యాలని చూస్తుంది, బయట వాళ్లతో చేతులు కలిపితే నష్టపోయేది తన కుటుంబమే అని తను తెలుసుకోలేకపోతుంది, మరి అలాంటప్పుడు నాకు బాధ కలుగుతుంది కదా అంటూ అనంగానే అప్పటిక అడుగుతూ ఉంటాడు బాలు అయితే, మీకు ఏ విషయంలో బాధ కలిగింది చెప్పండి నాన్న, ఎందుకు మీరు బాధపడుతున్నారు అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో ప్రభావతి అయితే అడుగుతుంది, అవును కదా, నేను ఏ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాను, ఎందుకు మీరు ఇలా కోప్పడుతున్నారు, దానికంటూ కారణం ఉండాలి కదా అంటూ అనంగానే అప్పుడిక ప్రభావతి అడిగిన దానికి సత్యమైతే ఏ సమాధానం చెప్పడు. ఇంతలో మీనా అయితే అడుగుతూ ఉంటుంది, మీరు చేసిన తప్పేంటో మీకు తెలీదా అత్తయ్య, మామయ్య గారి నోటి నుంచే బయట పెట్టాలంటూ అనంగానే, పూలగంప ఏమైంది, ఎందుకు నాన్న అమ్మ మీద కోప్పడుతున్నారు, నీ మాటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు నిజం తెలుసు అనిపిస్తుంది, ఏం జరిగింది అంటూ బాలు అయితే అనంగానే, ఏం జరగడమే ఉందండి, మనం ఏదైతే భయపడ్డామో అదే జరిగింది, ఈరోజు మామయ్య గారు కనుక లేకుంటే నా జీవితం అయిపోయేది, నేను మళ్ళీ డబ్బులు
బయట వదిలేసుకుని రోడ్డు పట్టుకుని బాధపడుతూ ఉండేదాన్ని. నా మొహం మీకు చూపించలేక ఏం చెయ్యాలో అర్థం కాక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవలసి వచ్చేది అంటూ ఇక మీనా అనంగానే, అదేంటి మీనా అంత మాట అన్నావేంటి అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు. మరి అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడుతుందిరా? మీనా కూడా విసిగిపోయింది. ఈవిడ చేష్టలు చూసి చూసి తను కూడా చాలా బాధపడుతుంది. ఏం మాట్లాడుతుందో అందుకే తనకి కూడా అర్థం కాక అయోమయ పరిస్థితిలో మాట్లాడుతుంది అంటూ సత్యం అంటూ ఉండగా, మీరు ఏమంటున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు నాన్న అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో రోహిణి అయితే, అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు? అసలు అత్తయ్యగారు ఏం తప్పు చేశారని మీరు ఎందుకు అత్తయ్యగారిని నిందిస్తున్నారు అంటూ ఇక అనంగానే అప్పుడే సత్యం అయితే ఏమీ మాట్లాడడు. ఏంటి రోహిణి, మళ్ళీ నువ్వేమన్నా ప్లాన్ చేసావా? అత్తయ్య మీకోసం ఏదైనా తప్పు చేశారా అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలేక సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అయినా ఏం తప్పు చేశారు అని అడుగుతున్నావే? నువ్వు మీ అత్తయ్యగారు తప్పు చేయడానికి ఒక వంకంటూ ఉండాలా? ఏది పడితే ఆ తప్పులే చేస్తూ ఉంటారు కదా. ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎవరి జీవితం నాశనం చేయాలని చూస్తూనే ఉంటారు కదా. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయంలో నువ్వు మీ అత్తగారు ఒకటే కదా. నీకిక మాట్లాడే అర్హత ఎక్కడుంటుంది అంటూ సత్యం అనంగానే ఇక రోహిణి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది నాన్న, ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? అమ్మ ఏం తప్పు చేసింది అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అవును, నేనేం తప్పు చేశానో మీరు చెప్పకుండా అందరి ముందు కూడా నన్ను నుంచోబెట్టి నన్ను ఒక దోషిలా నిలదీస్తూ ఉంటే నాకేం తెలుస్తుంది? నేనేం తప్పు చేశానో మీరు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అంటూ ఇక కోపంగా అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అలా అడగడానికి సిగ్గుండాలి. ఇంటి కోడలు ఏమైపోతుందని ఆలోచన లేకుండా ఎవరో నీ తొక్కులో స్టూడెంట్ ఆ చింతామణితో చేతులు కలిపి ఇంటి కోడలు ఏమైపోతుందని ఆలోచన, ఇంగిత జ్ఞానం మర్చిపోయి నువ్వు మీనా డబ్బులకి వెళ్తే ఆ డబ్బులు దొంగతనం చేయించాలని ప్లాన్ చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఆ దొంగతనం చేసిన డబ్బులు నీకిస్తాను అంటే సంతోషపడిపోయి ఇక ఇంటిని కూడా నాశనం చేసేలా ఉన్నావే. డబ్బు కోసం మరి ఇంతగా దిగజారిపోవాలా? నువ్వు ఆ చింతామణితో చేతులు కలిపిన విషయం ముందే నాకు తెలిసింది కాబట్టి నేను మీనాని బ్యాంకుకి వెళ్ళనివ్వకుండా చేయగలిగాను. మీనా గనక ఈరోజు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుంటే ఖచ్చితంగా మీనాకి అపాయం జరుగుండేది. ఆ డబ్బులు దొంగతనం చేస్తున్నప్పుడు అడ్డుపడిన మీనాని ఆ రౌడీలు ఏదైనా చేసుంటే అప్పుడు తన పరిస్థితి ఏంటి? ఇవేవి ఆలోచించకుండా ఇలా మూర్ఖంగా నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నావు అంటూ ఇక కోపంగా అడుగుతూ ఉంటాడు సత్యమైతే. ఆ మాటకి ఒక ప్రభావతికి అయితే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇదేంటి ఇలా అడ్డంగా దొరికిపోయాను? నేను కేవలం ఆ కామాక్షితో మాట్లాడాను, కామాక్షి తర్వాత చింతామణితో మాట్లాడాను. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది? అయితే ఖచ్చితంగా కామాక్షి చెప్పేసి ఉంటుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. చూడు, ఇక నువ్వు ఎన్ని చెప్పినా మారవని అర్థమైపోయింది. మీనా బాలు విషయంలో నీ స్వార్థాన్ని వదులుకోవని కూడా తెలిసిపోయింది. అందుకనే నేను నిన్ను క్షమించలేను, నిన్ను ఎప్పటికీ కూడా క్షమించలేను. నువ్వు ఖచ్చితంగా నా భార్యగా ఉండే అర్హత కోల్పోయావు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అవును, ఈ ఇల్లు మీ బాబు ఇచ్చాడు అని చెప్తున్నావు కదా. నేనే ఇంట్లో ఉండలేను. నేను మీనా బాలుని తీసుకుని బయటికి వెళ్ళిపోతాను అంటూ సత్యం అనేసరికి ఇక ప్రభావతి అయితే, వద్దు, మీరు అంత శిక్ష వేయొద్దు, నేను ఖచ్చితంగా మారుతాను, ఇక ఎవరితోనూ చేతులు కలపను, మీనా విషయంలో ఎప్పుడూ కోపం చూపించను, దయచేసి మీరు కోపంతో వెళ్ళిపోతానను మాత్రం అనొద్దు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. లేదు ప్రభా, నువ్వు చేసిన పనులు చూసి చూసి విసిగిపోయాను. ఇక నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను. నేను ఇంట్లో లేకపోతే ఇక మీనా బాలుని అస్సలు బ్రతకనివ్వవు. నాకు తెలుసు కదా, నేనున్నప్పుడే వాళ్ళకి రక్షణ లేదు.
లేనప్పుడు ఇంకేం రక్షణ ఉంటుంది? ఏకంగా విషం పెట్టి చంపేస్తావు. అలాంటి మూర్ఖురాలివి నువ్వు. అందుకనే నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు. నేను వీళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోతాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇక సత్యం అయితే షాక్ ఇచ్చేసరికి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. చేస్తే నన్ను చంపేయండి. ఇప్పుడు మాత్రం క్షమించండి. ఇంకెప్పుడు ఆ చింతామణితో మాట్లాడను. తనకి డ్యాన్స్ క్లాసు నేర్పను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ ఇక ప్రభావతి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది సత్యాన్ని. అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా సత్యంతో చెప్పి వద్దు మీరు ఇక్కడే ఉండాలి అంటూ ఇక ఇద్దరూ కూడా బ్రతిమలాడడంతో సత్యం అయితే మనసు మార్చుకుంటాడు. ఇక ప్రభావతి అయితే చెప్తుంది, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను. ఎలాంటి తప్పు చేసినా ఖచ్చితంగా నేను శిక్ష అనుభవిస్తాను. కానీ మీరు మాత్రం మీ వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటే నేను తట్టుకోలేను అంటూ ఇక ప్రభావతి అయితే క్షమాపణ చెప్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.